రాష్ట్రాన్ని నడిపిస్తున్న కీలక నేత సోదరుడు అతడు. గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఈసారి ఆయన గారి జన్మదిన వేడుకలు జరిగాయి. పేపర్లలో పెద్ద పెద్ద యాడ్లు, సొంత జిల్లాతో పాటు హైదరాబాద్లో కూడా పలు చోట్ల పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టడంపై అందరిలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎప్పుడూ లేనట్లుగా బర్త్డే వేడుకలు ఆర్భాటంగా నిర్వహించడం వెనుక ఏదైనా మతలబుందా? కీలక నేత సోదరుడికి ఏదైనా పదవి దక్కబోతుందా? చాలా ఏళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలని ఉవ్విళ్లూరుతున్న ఆయన ఎంట్రీ త్వరలో ఉండబోతుందా? వాచ్ దిస్. ప్రభుత్వ అధినేత సోదరుడి జన్మదిన వేడుకలు రాష్ట్రంలో చాలా హాట్ టాపిక్ అయ్యాయి. గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఆయన సోదరుడి బర్త్డే వేడుకలు అంగరంగ వైభవంగా అభిమానులు నిర్వహించారు. ఇప్పుడు ఇదే అంశం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగేలా చేసింది. ఇంతకీ ఆ కీలక నేత ఎవరు? ఆయన సోదరుడు ఎవరు అని అనుకుంటున్నారా? ఇంకెవరండి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి. తిరుపతి రెడ్డి పుట్టినరోజు వేడుకలు చాలా కోలాహలంగా జరిగాయి. సీఎం సొంత జిల్లాతో పాటు హైదరాబాద్ లో కూడా రేవంత్ రెడ్డి ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి అభిమానులు, అనుచరులు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో ప్రధాన దినపత్రికల్లో మొదటి పేజీలో యాడ్ కూడా ఇచ్చారు. అంతేకాదు హైదరాబాద్ ప్రధాన సెంటర్ లో పెద్ద పెద్ద హోర్డింగ్లు కూడా పెట్టారు. అయితే ఇప్పుడు ఇదే రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఇంతకు ముందు ప్రత్యక్ష రాజకీయాల్లో పెద్దగా క్రియాశీలంగా ఉన్న దాఖలాలు లేవు. అలాంటి వ్యక్తి బర్త్డే వేడుకలు ఇంత ఆర్భాటంగా ఎందుకు చేసినట్లు అని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. రేవంత్ రెడ్డి రాజకీయంగా తెర వెనుక తిరుపతి రెడ్డి కీలక పాత్ర పోషించేవాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రేవంత్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న సమయంలో ఆయన సోదరులే వ్యాపారాలు, కుటుంబ వ్యవహారాలు చూసుకునేవారు. తప్పితే ఏనాడు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న పరిస్థితులే లేవు. అలాంటి తరుణంలో ఇప్పుడు రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి పుట్టినరోజు అంతలా ఎందుకు నిర్వహించారా అని టీ కాంగ్రెస్ లో చెవులు కొరుక్కుంటున్నారు. తిరుపతి రెడ్డిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనే ఉత్సాహంతో ఉన్నారా, లేక రేవంత్ రెడ్డి సోదరుడని యాక్టివ్ పాలిటిక్స్ లోకి దించాలని అనుకుంటున్నాడా అని గాంధీ భవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే గతంలో ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికల సమయంలో కూడా రేవంత్ రెడ్డి సోదరుడు బరిలో ఉంటారనే ప్రచారం జరిగింది. కానీ అది వాస్తవంగా జరగలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి ప్రచారమే జరగడానికి కారణాలేంటో తెలుసుకునే పనిలో కాంగ్రెస్ నేతలు పడ్డారు. అయితే తాను రాజకీయంగా ఈ రోజు ఇంత పెద్ద స్థాయిలో ఉండడానికి కారణం తన సోదరులే అని, వారి మద్దతుతోనే నేను ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కూడా అయ్యానని చాలా సందర్భాలలో తన సోదరులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి చెప్పారు. సీఎం గా బాధ్యతలు చేపట్టాక రేవంత్ రెడ్డి తన సోదరులు ప్రభుత్వ వ్యవహారాలు, ఇతరత్ర వ్యవహారాలలో తలదూర్చరని, ఎట్టి పరిస్థితుల్లో తమ పరిధి దాటరని తనకు నమ్మకం ఉందని చెప్పారు. అంతేకాదు ఒక్క అడుగు ముందుకేసి కుటుంబ పాలన అనే విమర్శలు తనపై రాకుండా జాగ్రత్త పడతానని రేవంత్ మీడియాతో చెప్పారు. చెప్పినట్లుగానే ఇప్పటి వరకు వారు ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో తల దూర్చిన సందర్భాలు కనబడలేదు. అడపాదడపా సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు తప్ప పెద్ద ఇతరత్ర విమర్శలు వచ్చిన సందర్భాలు తక్కువే అని చెప్పవచ్చు. అలాంటి నాయకుడు ఇప్పుడు ఉన్నట్లుండి ఇలా ఒక్కసారిగా బర్త్డే మాటున రాష్ట్ర వ్యాప్తంగా హైలైట్ అవ్వడం వెనుక కారణం ఏమై ఉంటుందా అని నేతలు ఆరా తీస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి మద్దతుదారులు మాత్రం ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిందే తప్ప దీనిలో పెద్దగా రాజకీయాలు ఏమీ లేవని చెప్పుకొస్తున్నారు. ఒకవేళ తిరుపతి రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే తప్పేంటని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ నేతల్లో సోదరులు, తండ్రి కొడుకులు, భార్యాభర్తలు లేరా? అలాంటప్పుడు రేవంత్ రెడ్డి సోదరుడు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అవడం వెనుక తిరుపతి రెడ్డి కీలక పాత్ర పోషించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కోసం తిరుపతి రెడ్డి పని చేసినప్పుడు పదవులు కూడా ఆశించడంపై ఎవరికి ఇబ్బంది ఉండదని వారు చెబుతున్నారు. ఎవరికి పదవులు వస్తే పార్టీకి ప్రయోజనం చేకూరుతుందో వారికే అధిష్టానం పదవులు కట్టబెడుతుందని రేవంత్ అభిమానులు చెబుతున్నారు. మరోపక్క రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి బర్త్డే యాడ్, హోర్డింగ్లు పెట్టడం వెనుక కేవలం ఆయన అభిమానులే ఉన్నారా, లేక అంతకు మించి ఇంకా ఏదైనా రాజకీయ కారణం ఉందా అన్న చర్చ కూడా లేకపోలేదు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో చెప్పినట్లుగా తన కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రారు అని ప్రకటించారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తిరుపతి రెడ్డి మాత్రం పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ బర్త్డే హంగామా తిరుపతి రెడ్డి పొలిటికల్ ఎంట్రీకి కారణమవుతుందా, లేక సీఎం సోదరుడిగానే ఎప్పటిలాగా తన పని తాను చేసుకుంటూ పోతారా అనేది వేచి చూడాలి.